ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ఎట్టకేలకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కొంత మేరకు స్పందించింది. జిల్లాలో జరుగుతున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు ఈరోజు జిల్లా కలెక్టర్ మను చౌదరి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. సిద్దిపేట సమీపంలోని పుల్లూరు, సిద్దిపేట రూరల్ ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ఐకేపీ కేంద్రాలకు వెళ్లి ఆయన ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. ముఖ్యంగా చాలా రోజులుగా పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు ఉన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో. ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలతోటి వడగళ్ల వర్షం పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి సందర్భాన్ని పదే పదే టీ న్యూస్ కూడా అనేక సందర్భాల్లో ఇది బయటపెట్టింది. రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మరోవైపు హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కొంతమేర కదలిక వచ్చింది. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలన చేశారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా, సజావుగా, వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన సందర్భంగా స్థానికంగా ఉండేటువంటి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నష్టపోయిన పంటలకు సంబంధించి ఇంతవరకు స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. ఇక తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటారా లేదా అనే విషయాల మీద మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి ప్రకటన కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా చేగుంట్ల మండలం మక్కరాజుపేటలో ఈరోజు కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా మక్కరాజుపేటకు సంబంధించిన కొనుగోలు కేంద్రంలో తూకం విషయంలో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా 1 క్వింటాలు ధాన్యానికి దాదాపు 10 కిలోల మేర తగ్గించి వాళ్ళు తూకం వేస్తున్నట్టుగా రైతులు గమనించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి తూకంలో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆందోళనకు దిగిన నేపథ్యంలో అక్కడికి అధికారులు వచ్చి రైతులకు నచ్చజెప్పి సక్రమంగా కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతులు ఆందోళన విరమించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి డంప్ యార్డుకు వ్యతిరేకంగా గత 94 రోజులుగా ఆ మండలానికి సంబంధించిన రైతులంతా 13 గ్రామాలకు సంబంధించిన రైతులంతా అఖిలపక్షంగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక నల్లవెల్లి, ప్యారానగర్ గ్రామాల్లోనైతే పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఆ ప్రజలు పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ గ్రామాల్లో సమీపంలో అక్కడ ఉండేటువంటి పర్యావరణం దెబ్బతినే విధంగా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మొండిగా వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు భూభారత్కి సంబంధించిన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయం, భూభారతి అమలుల విషయంలో ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు నడుముకట్టినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు జరాసంఘంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు జరాసంఘంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్జి కవితతో పాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా న్యాయానికి సంబంధించిన సలహాలు అందించారు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళి ఎట్లా న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలో ప్రజలకు వాళ్ళు అవగాహన ద్వారా వివరించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.